హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటంటే కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈఎంఐలకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అయితే వాటి ట్రాన్సాక్షన్స్ ఈఎంఐలో కన్వర్ట్ చేసే ప్రాసెస్ మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు, కోటాక్ బ్యాంక్ యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలాగే కోటాక్ బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. అయితే యాప్ అవైలబుల్ ఉన్న వాళ్ళు యాప్లో చేసుకోండి, వెబ్సైట్ అవైలబుల్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అయితే నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోటాక్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఆఫ్టర్ లాగిన్ తర్వాత మనం అది నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏమో కావాలంటే ఫస్ట్ మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే కావాలి నెట్ బ్యాంకింగ్ కి. ఈ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మనం డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో లాగిన్ అయితే అయ్యి మనం ట్రాన్సాక్షన్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మన గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత కోటాక్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. ఇక్కడ కోటాక్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ టైప్ చేయగానే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి లింక్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా మనకి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది అయితే ఇవ్వండి. ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్ కానీ, యూజర్ నెంబర్ కానీ, అలాగే కార్డ్ నెంబర్ కానీ ఏది ఇచ్చినా కూడా యాక్సెప్ట్ అవుతుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ మీకు క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. వన్స్ మనకి లాగిన్ అయిన తర్వాత మనకి వెబ్సైట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మన సింగిల్ విండోలో కనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లోకి వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ అకౌంట్స్, డిపాజిట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్స్, కార్డ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. ఇక్కడ కార్డ్స్ మీద క్లిక్ చేయండి. కార్డ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇలా రకరకాల ఆప్షన్ వస్తుంది. మనకి క్రెడిట్ కార్డు కాబట్టి క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్రెడిట్ కార్డు క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ కన్వర్ట్ టు ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకటి ట్రాన్సాక్షన్స్ టు ఈఎంఐ ఆర్ అవుట్ స్టాండింగ్ టు ఈఎంఐ. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ టు ఈఎంఐ అంటే సపోజ్ ఇంకా మనకి ఈ మంత్ బిల్ ఇంకా జనరేట్ కాలేదనుకోండి, మీరు ఏదైనా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు కదా, ఆ సింగిల్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అవుట్ స్టాండింగ్ టు ఈఎంఐస్ ఉంది కదా, ఒకవేళ మనకి బిల్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది స్టేట్మెంట్, మనం స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత టోటల్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ అవుట్ స్టాండింగ్ టు ఈఎంఐ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక సపోజ్ మనం అవుట్ స్టాండింగ్ లాస్ట్ మంత్ సపోజ్ ఏదో 7వ తారీఖు బిల్ అయితే జనరేట్ అయింది అనుకోండి, మనం ఆ బిల్ని అవుట్ స్టాండింగ్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే అదే ఈఎంఐలో కన్వర్ట్ చేయాలంటే దీని మీద చేయాలి. దీని మీద మనం క్లిక్ చేయగా మనకి ఎంత ఎలిజిబుల్ ఈఎంఐకి అయితే ఎలిజిబుల్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ కార్డు మీకు ఒక కార్డు ఉంటే ఒకటి, రెండు కార్డు ఉంటే రెండు, కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలో దానికి ఎలిజిబుల్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత అది మీకు 3 months to 48 months దాకా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఈఎంఐ రేట్ ఎంత, ఈఎంఐ ఎంత అమౌంట్ అనేది కూడా మీకు ఇక్కడ మీ సెలెక్ట్ చేసిన ఆప్షన్ బట్టి అయితే డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీకు నచ్చిన టెన్యూర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఆ టెన్యూర్ బట్టి మీకు ఇంట్రెస్ట్ రేటు తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అన్ని కూడా వస్తుంటాయి అన్నమాట. సో సబ్మిట్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత, ఇవన్నీ కూడా వస్తుంది డీటెయిల్స్. సో వన్స్ మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ నెంబర్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీకు మ్యాక్సిమం 2 to 3 working days అయితే టైం తీసుకుంటుంది కన్వర్ట్ అవటానికి. ఓకే, మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్కి ఈఎంఐ అనేది ఛార్జ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది సెపరేట్గా మీకు రాదు. స్టేట్మెంట్ మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వస్తుంది కదా, దాంట్లోనే ఈ ఈఎంఐ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ట్రాన్సాక్షన్స్ ఈఎంఐలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసామనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.